నా దేవత కుమారు వేషమా, మహారాణికింత పేద వేషమా, గొడ్రాలివైతే బాధ లేదమ్మా, ఈ గొడ్లపాక రాత లేదమ్మా. ఈ ఇల్లే స్వర్గమనుకుంది, మరి తన ఆశే నరకమయ్యింది. భూమాత ఓర్పు తనకుంది, ఇంక ఏ దిక్కు లేకపోయింది. ఎవరు బాబు నువ్వు? నిన్నే బాబు. నేను ఎమ్మెల్యే కోసం వచ్చావా? సాయం అడుగుదామని. ఎందుకమ్మా అలా నవ్వుతున్నారు? కన్న తల్లినే గొడ్ల చావుల్లో పడేశాడు, నీకేం సాయం చేస్తాడని. ఇదేంటమ్మా, అంత పెద్దలుండగా మీరిలా? ఏం చెప్పను బాబు, అంతా నా తలరాత. నాకు 2 కొడుకులు. చిన్నోడు గంగ లాంటివాడు. గంగ ఒక చోట నిలబడదు కదా, వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళిపోయాడు. పెద్దవాడు మురికి గుంట లాంటి వాడు. కంపు కొడుతున్నా ఇక్కడే పడున్నాను. మా ఇంటికి వచ్చిన వాళ్ళ దగ్గరంతా నా చిన్న కొడుకు గురించి చెప్పి బాధపడుతూ ఉంటానని నేను పిచ్చిదారి చేసి ఇక్కడ పడేశాడు. వాడు పుట్టినరోజుకి అత్తమ్మమ్మలకు పట్టుబట్టలు, పెళ్ళానికి నగలు, కన్న తల్లికి ఇదిగో నా చేతితో అన్నం తిన్న నాళ్ళు అమ్మ అమ్మ అంటూ నా కొంగ పట్టుకుని తిరిగేవాడు. వాడి చేతితో అన్నం పెట్టడం మొదలు పెట్టాక నన్ను పిచ్చిదని చేసి ఇక్కడ పడేశాడు బాబు. కోట్లు కుడితి తాగే వేళకి నేను ఇంత కంచి తాగి పడి ఉన్నాను. మీ చిన్న కొడుకు తిరిగి వస్తే ఈ నోరు తీపి చేస్తాను బాబు. ఈ ప్రాణం ఇంకా ఉందంటే ఆశతోనే మరొక్కసారి వస్తే చాలు. వాడిని తనివి తీరం చూసుకుని వాడు ఒడిలోనే తల పెట్టుకుని ఈ ప్రాణాలు వదిలేస్తానయ్యా. ప్రాణమిచ్చి కన్న కల్పవల్లివే, రక్తమిచ్చి పెంచు పాలవెల్లివే అమ్మా. ప్రాణమిచ్చి కన్న కల్పవల్లివే, రక్తమిచ్చి పెంచు పాలవెల్లివే. పస్తులున్న రోజులన్నీ పంచకైల చేర్చకుండా సాగనంపు వేళకొచ్చే పిల్లలెందుకమ్మా నువ్వు కన్నావు? పిల్లలెందుకమ్మా నువ్వు కన్నావు? దేవత కుమారు వేషమా, కన్న తల్లికే కాలదోషమా? బాబు, ఏదో అవసరం ఉండి వచ్చానన్నా నా సోది చెప్పి నేను ఇబ్బంది పెట్టేశాను. ఏం పని మీద వచ్చావు బాబు? చెల్లి పెళ్లి కోసం సాయం అడుగుదాని వచ్చానమ్మా. చెల్లి పెళ్లికి సాయమా? సొంత చెల్లెల్ని కట్టుబట్టలతో వెళ్ళగొట్టినవాడు నీకేం సాయం చేస్తాడు? కన్నులతో తేరి పారా చూస్తా వేలో బోదోనా సిల్లిగా పై పైన పై అలిగినా నమ్మేది లేదో ఏమైనా నువ్వెల్ల పారి పారి కసిరినా కన్నీరే రాదే ప్రేమేనా డిస్టర్బ్ చేయకు
డిస్టర్బ్ చెయ్యకు ఇలా గడి గడి. ఓ డిస్టర్బ్ చెయ్యరా డిస్టర్బ్